సార్ ఇక్కడ తెలంగాణ బీజేపీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. వాళ్ళ డైనమిక్ లీడర్ రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇప్పుడు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయారు సార్. ఇది పెద్ద షాక్ బీజేపీ అని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు రిజైన్ చేశారు? ఆయన రకరకాల కారణాలైతే చెప్తున్నప్పటికీ మేజర్ రీజన్ ఏమై ఉంటుంది? మరి ఇది బీజేపీకి పెద్ద నష్టం అని అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఒక వ్యక్తి పోతే ఎప్పుడు పార్టీకి కొద్ది నష్టమే ఉంటుందిలేండి. లాభమా నష్టమా అని అంటే వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు పోయినందువల్ల కొద్ది నష్టమే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉంటా వస్తున్నాడు, ప్రముఖంగా ఉంటా వస్తున్నాడు. కాకపోతే ఇటీవల కాలంలో ఎక్కువగా స్థానిక నాయకత్వం పట్ల, కేంద్ర నాయకత్వం పట్ల కాదు, స్థానిక నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆయన విమర్శలు అట్లా ఉన్నాయి. వింటే స్థానిక నాయకత్వం పట్ల పెద్ద అసంతృప్తితో ఉన్నట్టుంది, పెద్ద సంతృప్తితో ఉన్నట్టు కనపడదు. ఇది ఆయన కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు రకరకాల కాంబినేషన్ చూశారు. ఈటల రాజేందర్, చాలా మంది 4-5 వ్యక్తులను అన్నీ విశ్లేషించుకున్నారు. కులాలు అయితేనేమి, తర్వాత రకరకాల సాంఘిక సంస్థ సమీకృతాలు అయితేనేమి, వ్యక్తిత్వాలు అయితేనేమి రకరకాలు తీసుకొని ఆయన కూడా ఇప్పుడు ఎంపిక చేసిన ఆయన కూడా పాత శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వ్యక్తి, పార్టీ కోసం కృషి చేస్తున్న వ్యక్తి. ఆయనను ఏదో వివిధ కారణాల చేత హైకమాండ్ నిర్ణయం చేసింది. హైకమాండ్ నిర్ణయం చేసి అతన్ని నలుగురు ఆశించుకున్నప్పుడు ఒకరికే వస్తుంది కదా, అందరికీ రాదు కదా. ఆయన్ని నియమించినారు. నియమించినప్పుడు ఈయన నన్ను నియమించలేదని అసంతృప్తితో రాజీనామా చేశారు. మరి ఏమైనా సర్దుకుంటారేమో లేండి. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడితే కూడా ఈయనకుండా రాజీనామా చేసినారన్నారు. ఏదో హైకమాండ్ నుంచి మళ్ళీ పిలిపించుకోవడం, మాట్లాడుకోవడం ఏదో చేసుకుంటారేమో. మరి అంతకు మించి ఏమన్నా జరుగుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. కానీ నలుగురు వ్యక్తులు ఆశించుకున్నప్పుడు ఒకరికే జరుగుతుంది కదా, నాకే కావాలంటే ఎట్టయితుంది? కాదు కదా పార్టీలో. మేజర్ గా ఆయన ఆరోపణలు చూస్తుంటే అంటే తెలంగాణ వాళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చేందుకు రెడీగా ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న అధ్యక్షులు ఎవరు నాయకత్వం ఉన్నారో వీళ్ళ వల్లే రావట్లేదు అధికారం. ఇక జీవితాంతం ఇలాగే ఉంటే మాత్రం అధికారంలోకి రాదు, నన్ను చేస్తే మాత్రం అధికారంలోకి వస్తుంది. సో వాళ్ళు రెడీగా ఉన్నారు, ప్రజలు వీళ్ళు మాత్రం స్వీకరించడానికి రెడీగా లేరని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే ఆ రకంగా ఉందా సార్ పరిస్థితి బీజేపీకి? ఇప్పుడు బీజేపీలో ఉండే నాయకులకు, స్థానిక నాయకులకు ఒకరికొకరు సరిపోకుండా ఉండట్లేదు కాదని లేము. ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలోనూ ఉంటుంది. నాయకులకు సరిపోదు, నాయకత్వానికి ఏదో అంగీకారాలు ఉంటాయి. ఇవి జరుగుతూనే ఉంటాయి, ప్రతి రాజకీయ పార్టీల్లోనూ జరుగుతుంటాయి. అక్కడ కూడా అదేం అతిథులు ఏం కాదు కదా, బీజేపీ కూడా అతిథులే. కాకపోతే ఇతర పార్టీల కంటే ఆడ కొంచెం క్రమశిక్షణ ఎక్కువ, ఆర్ఎస్ఎస్ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ ఉండే ఆ పార్టీలు అయితే కొంచెం క్రమశిక్షణ ఇతర పార్టీల కంటే ఎక్కువే. అయినా కానీ ఈయన రాజాసింగ్ గారు చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను కదా, ఆయన ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటారు. కొంచెం అసంతృప్తి కూడా చాలా రోజుల నుంచి వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. మరి ఆయన ఆయన ప్రకారం పోతుంటారు, మిగతా నాయకత్వం ఒక రకంగా పోతుంటారు ఈడ. ఇప్పుడు అది శృతి మించి రాగాని పడి ఆయన రాజీనామా కూడా చేసినారు. మరి ఇంకా రేపు పొద్దున పెద్దలు ఏమి ఇన్వాల్వ్ అవుతారో, ఎందుకంటే అది కొంచెం డిసిప్లిన్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరో ఒకరు రావటము, దూగటము, మాట్లాడటము ఇవి జరుగుతాయి. ఇది కొంచెం కంట్రోల్డ్ క్రమశిక్షణ అనేది పాటించుతారు. మరి లేటర్ ఆన్ ఏం మాట్లాడతారో చూడాలి. సరే, ఈ అధ్యక్షుడు అయిన రామచంద్రరావు గారి పైన ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తుంది. ఇతను చంద్రబాబు నాయుడు గారు అనుకూలు, అందుకే ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఒక రకంగా, అలాగే కేసీఆర్ గారి అనుకూలితను అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పెట్టేసి ఈ రకంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు అయితే వస్తున్నాయి సార్. ఇప్పుడు ఆయన వచ్చింది తెలంగాణకు కదా అధ్యక్షుడుగా. అవును, అదే ఆంధ్రప్రదేశ్. మరి చంద్రబాబు నాయుడిని ఈడికి తీసుకురావడం ఎందుకు? అది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆయన తీసుకుపోయి పెట్టింటే కనుక చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పార్టీ పెట్టినారన్న అటు అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే
బీజేపీ, తెలుగుదేశము, జనసేన ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం ఉంది ఆడ. అవును. ఈ మాట అనేదానికి కూడా అవకాశం లేదు. ఓకే. ఇతను తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఏముంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలే కదా ఇక్కడ. అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇక్కడ సంబంధం లేదు కదా అంట. ఓకే. చాలా చంద్రబాబు నాయుడు ఉన్నారు, పాత నాయకుడు కాబట్టి కొందరు వినే నాయకులు ఉండొచ్చు, ఓటింగ్ కొంత శాతం ఆయన వల్ల ఉండొచ్చు, కాదని నేను. ఓకే. కాకపోతే ఆయన పూర్తి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇక్కడ ఉండదు కదా. ఓకే. ఆయనకి ఈయనకు సంబంధం ఏమిటి? పెద్దల మాసకు పెళ్లి పండుగ ఉన్నట్టుంటుంది. ఓకే. అంటే బీఆర్ఎస్ తో సార్, అంటే కాంగ్రెస్ విమర్శిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కావాలని కేసీఆర్ గారు అనుకూలను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారని చెప్పి. ఇది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్, బీజేపీ ఒకటిగా ఉన్నారంటారు. ఇది అటువంటి రాజకీయం నడుస్తుంది ఇంకది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.